ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అనగా ప్రభు నీకు ఇచ్చే క్షేమాన్ని గురించి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీవు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, శత్రువు నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడేమో, అన్నిటికంటే ముఖ్యంగా నీ శత్రువు అపవాదే కదా. అపవాది ద్వారా ఇబ్బంది ఉండొచ్చు, లేదా ఈ లోకానికి సంబంధించి కొంతమంది మనుషుల ద్వారా కూడా వాళ్ళు నీకు శత్రువులుగా ప్రవర్తిస్తూ నిన్ను హాని చేయాలని కానీ, నీకు ప్రమాదం తలపెట్టాలని కానీ చూస్తూ ఉండొచ్చు. కానీ ఎటువంటి పరిస్థితిలో నీవున్నా ప్రభు నీకు క్షేమాన్ని ఇస్తానని ఈ వాక్య భాగం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్నారు కదా, తన రెక్కలతో నిన్ను కప్పును అంటున్నాడు. కాబట్టి ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉంటావని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. నీకున్న ఏ సమస్యను బట్టైనా ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో, ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేయలేరు అని బాధపడుతున్నావేమో, లేకపోతే అందరూ నిన్ను విడిచిపెట్టేశారని, ఆదరించే వారు లేరని కూడా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే ప్రభు ఈరోజు నీతో అందుకే సూటిగా మాట్లాడుతూ నేను ధైర్యపరుస్తున్నారు. ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయం ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో ఎవ్వరూ నీకు సహాయం చేయలేకపోయినప్పటికీ ప్రభు మాత్రం ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడా. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. వింటున్న సహోదరి సహోదరుడా, ఈ వాక్యభాగాన్ని బట్టి ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నీలో ఉన్న దిగులు, బాధ, వేదన అంతా విడిచిపెట్టాలి. మరి ఏదైతే కృంగిపోయిన స్థితిలో నీవు ఉన్నావో నిన్ను లేవనెత్తడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు బహుధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో. ఆయన చాటున నీవు నివసించు. అప్పుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. కాబట్టి మిత్రమా, లోకం వైపు కాకుండా ప్రభు వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగు. లేఖనాల్లో గమనిస్తే దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడే వారికి కలుగు ఆశీర్వాదాల గురించి కీర్తనాకారుడు తెలియజేస్తూ ఈ మాట సెలవిస్తున్నాడు. ఆయన చాలా వివరంగా చెప్తున్నాడు కదా. కీర్తనాకారుడు 91వ కీర్తన 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచుతారో వారి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. కాబట్టి కీర్తనాకారుడు చెప్తున్న మాటను గమనించాలి. అంతేకాదు, నీవు ఆయనకి ఇష్టడుగా జీవించాలి. ఆయన మాట వినాలి. అప్పుడే ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయం ఇస్తాడు. ఎంతకు చక్కని వాక్య భాగమో కదా. కాబట్టి సహోదరి సహోదరుడా, నువ్వు ధైర్యం కలిగి ఉండు. అయితే ఒక మాట ఏంటంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పాలంటే నీవు ఆయన మాట వినాలి, లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆయనకి ఇష్టడుగా జీవించాలి. ఆయన తన రెక్కలతో నిన్ను అప్పుడు కప్పుతాడు, అంటే నీకు ఆశ్రయం ఇస్తాడు. నీకు ఏ సమస్య లేకుండా ఆయన కాపాడుతాడు. ప్రమాదం నుంచి విడుదలిస్తాడు, శత్రువు నుంచి కాపాడుతాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పితే ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితంలో నీకు భయం తొలగిపోతుంది. శత్రు భయం నుండి నీకు విడుదల వస్తుంది. నీవు ఒక గొప్ప భరోసా కలుగుతుంది. నీకు నీ ఆత్మీయ జీవితంలో నీవు బహుధైర్యంతో ముందుకు సాగగలుగుతావు. అన్నిటికీ మించి నీకు ఆయన పైన ఒక గొప్ప విశ్వాసం కలుగుతుంది. మరి ఇవన్నీ జరగాలంటే నీవు ఆయనకి ఇష్టడుగా ఉండు. అప్పుడు కీర్తనాకారుడి వలె నీవు కూడా ఒక భరోసాతో, నా దేవుడు నన్ను కాపాడుతాడు, ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాడు అని నువ్వు చెప్పగలుగుతావు. నీలో ఉన్న ప్రతి అనుమానము, అభద్రతాభావము ఇప్పుడే ఈ నిమిషంలో విడిచిపెట్టి ప్రభువుకు సమీపంగా చేరుకో. ఆయన ఖచ్చితంగా నీకు ఆశ్రయం ఇస్తాడు. నీవు ఆయనకి ఇష్టడుగా జీవిస్తే పరలోకం గొప్ప బహుమానాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఆమేన్.